నమస్తే అండి. శ్రీమాత్రి నమో అండి. వివిధ సందర్భాలను బట్టి మనము రకరకాల పూజలు చేస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో కొంతమంది దగ్గర నేను విన్నాను, కనకధార స్తోత్రం చేస్తున్నాము అని. ఎందుకు చేస్తూ ఉంటారు? ఎటువంటి పరిస్థితుల్లో చేయాలి? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. కనకధార స్తోత్రము అంటే సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యుల నుండి వెలువడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్ధతి కనకధార స్తోత్రం. ఈ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ స్తోత్రాన్ని పఠనం చేసినప్పుడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించినటువంటిది కనకధారా స్తోత్రం. ఈ కనకధారా స్తోత్రానికి భాష్యం రాసినటువంటి వారు, అలాగే మహానుభావులు జగద్గురువులు అయినటువంటి ఆదిశంకరాచార్యుల యొక్క నోటి నుంచి వెలువడినటువంటిదే కనకధారా స్తోత్రం. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, అలాగే మహా పండితులే కాదు, సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా పఠించవలసినటువంటి స్తోత్రం ఏదైనా ఉంది అంటే ఆర్థికపరమైనటువంటి అంశం కోసము, ధనం కోసము అంటే అది కనకధారా స్తోత్రము. కనకము కనక పేరులోనే ఉంది. కనకము అంటే సువర్ణము, బంగారము, అలాగే విలువైనటువంటిది అని అర్థం. అంటే నీకు విలువైనటువంటిది ఏదైనా నీ జీవితంలో కావాలి అని అంటే దానికి అంటే ఆర్థిక పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, కనకధారా స్తోత్రం అనేటటువంటిది పఠించడం ద్వారా నీ జీవితము కనకవర్షంగా మారుస్తుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహము నీ జీవితానికి అంటిపెట్టుకొని ఉంటుంది. అంటే కనకధారా స్తోత్రం కూడా పద్ధతులు, నియమాలు తెలియజేస్తాయి. ఎలా పడితే అలా చేస్తాను, లేదంటే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాను అని అంటే నువ్వు చదివిన దానికి కానీ, నువ్వు పాటించినటువంటి దానికి కానీ ఎలాంటి ఫలితం రాదు, శూన్యం ఫలితం అనేది. బట్ ఎవరైనా చేయొచ్చా? ఎవరైనా చేసుకోవచ్చు. కనకధార వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలని ఏమీ లేదు. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరైనా చేసుకోవచ్చు. కనకధారా స్తోత్రం దేనికోసం పెట్టడం జరిగింది అని అంటే కనుక, నువ్వు పేద పరిస్థితుల్లో ఉన్నావు, డబ్బు గడవడమే చాలా కష్టంగా ఉంది, కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉంది, ఆర్థిక పరంగా చాలా మట్టుకు ఇబ్బందులు పడుతున్నాను అనుకున్న ప్రతి ఒక్కరూ కనకధారా స్తోత్రాన్ని అద్భుతంగా పఠనం చేసుకోవచ్చు. అది చేసుకుంటే నీ జీవితంలో కనక వర్షం అనేటటువంటిది కురుస్తుంది అనేటటువంటిదే ఈ కనకధారా స్తోత్రం వెనక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యం. ఇది చాలామంది ఏమనుకుంటారంటే, అరే ఇది నేను చదవచ్చా, లేదా మా కులం వారు చదవచ్చా, లేదా మా మతం వారు చదువుకోవచ్చా, లేదా ఇది చదివితే దీనికి ఏదైనా తప్పులు పోతే నా జీవితం ఏమైపోతుందో అని భయపడిపోయేటటువంటి వారు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. నీకు కనకధారా స్తోత్రం చదవడమే కాదు, వినడం కూడా చాలా వైశిష్టాన్ని అందించినటువంటి స్తోత్రం కనకధారా స్తోత్రం. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది, సోషల్ మీడియా పెరిగిపోయింది, యూట్యూబ్ ఛానల్స్ పెరిగిపోయాయి. కాబట్టి నువ్వు మార్నింగ్ నువ్వు లేచిన వెంటనే కనకధారా స్తోత్రము నువ్వు విన్నా నీ యొక్క జన్మ ధరించబడేటటువంటి స్తోత్రం కనకధార. 100% పెట్టుకోవచ్చాము. అంటే కొన్ని చదవడం కంటే వినడం చాలా ప్రాముఖ్యత, విని దాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యత. ఎక్కువ ప్రయోజనం ఉంటుందా, వింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? చదివితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు, ఏం చేస్తాము, వినడము. అంటే ప్రతి ఒక్క దానికి అర్థం చేసుకోవడం చాలా గొప్పతనం. నువ్వు చదవడం ఏదో పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎందుకు చదువుతున్నావు, దీనివల్ల ప్రయోజనం ఏంటి. ఒక అక్షరం చదువుతున్నామంటే ఆ అక్షరం యొక్క ప్రయోజనం ఏంటో మనం అర్థం చేస్తాం. తాత్పర్యం అర్థం కాకుండా, నువ్వు ఎంత విశ్లేషణ అర్థం కాకుండా నువ్వు ఎంత చదివినా మూర్ఖుడి కిందికే లెక్క వస్తుంది. ఏదో చదువుమన్నాం కదా బట్టి పట్టినట్టు చదువుకున్నాం అనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కనకధారా స్తోత్రము నీ జీవితాన్ని మార్చేటటువంటి స్తోత్రము, నీ యొక్క జీవితానికి ఒక మంచి పునాది వేసేటటువంటి కనకధారా స్తోత్రము, నీ జీవితాన్ని అద్భుతమయంగా మార్చేటటువంటిది, నిన్ను కోటీశ్వరుని చేసేటటువంటిది. అంటే కోటీశ్వరుడు మీన్స్ నిన్ను ఒక ధనవంతుడిలా మార్చేటటువంటిది కనకధారా స్తోత్రం. ఆ కనకధారా స్తోత్రం నువ్వు చదువుతూ వెళ్ళావు అనుకోండి, నీకు నిద్రలో లేపడిగిన కనకధారా స్తోత్రం కంఠస్థంగా వచ్చేటటువంటి స్తోత్రం కనకధారా స్తోత్రం. అది కేవలము ఒక శ్లోకము లేదా ఒక మంత్రమో, యంత్రమో, తంత్రమో కాదు, అది ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి నామాలు అవన్నీ కూడా. కాబట్టి ఆ నామాలను, కనకధారా స్తోత్ర నామాలను చదవడం ద్వారా మనిషికి తేజస్సు పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, ఆరోగ్యం సహకరిస్తుంది. నువ్వు కనకధారా స్తోత్రం ఎవరైతే కంఠస్థం చేసుకుంటారో వాళ్ళ మాట
శాసనంగా నిలబడుతూ ఉంటుంది. ఎలా చేయాలనేది చాలా ఇంపార్టెంట్ కదా. 100% ఎలా చేయాలి ఏంటండి, ఎప్పుడైనా ఏ స్తోత్రమైన ఇది ఒకటే అని కాదు, నువ్వు దైవిక పరమైనటువంటిది ఏది పారాయణం చేయాలన్నా ఏది చదువుకోవాలన్నా నీకు ఇంపార్టెంట్ టైమ్స్ అనేటటువంటివి రెండు ముహూర్తాలు ఉంటాయి. ఒకటి బ్రహ్మ ముహూర్తము, 2 ప్రదోషకాల ముహూర్తము. ఈ 2 ముహూర్తాలలో ప్రారంభం చేసినటువంటిది ఏదైనా కూడా మన జీవితాన్ని ఉద్ధరింపజేస్తూ ఉంటుంది, ఒక శక్తిమయంగా మారుతుంది. యూనివర్స్ అనేటివి మనకు కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఇంత చేస్తున్నామంటే యూనివర్స్ కనెక్ట్ కోసమే చేస్తున్నాం. అలాంటి యూనివర్స్ మనకు కనెక్ట్ కావాలి అంటే ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోవాలి. అది 2 సమయాల్లో మాత్రమే ఉంటుంది. ఒకటి బ్రహ్మ ముహూర్తము, 2 ప్రదోషకాల ముహూర్తం. ఇవి 2 చాలా విశేషమైనటువంటి ముహూర్తాలండి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా ఆ స్తోత్రాన్ని మనం జపిస్తూ ఉండకూడదు. అలా చేసామనుకోండి ఉన్నదంతా పోగొట్టుకుంటాము. ఎందుకు అంటే ఒక మంత్రము, ఒక శబ్దము మన నోటి నుంచి వచ్చింది అంటే కనుక అది ప్రకృతికి కనెక్ట్ కావాలి, కానీ వికృతి కాకూడదు. ఎందుకంటే మనం వచ్చింది కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా మనం ఎక్కడ పడితే అక్కడ చేసామనుకోండి ప్రకృతిలో అది వికృతిలా విలీనమైపోయి మనల్ని వికృతిలా కూడా మార్చేటటువంటి అవకాశాలు చాలా మట్టుకుంటాయి. కాబట్టి దానికి సమయము, సందర్భము, కాలము ఇవన్నీ కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఆ కాలంలో, ఆ సమయంలో, ఆ సందర్భంలో మాత్రమే నువ్వు చదువుకోవాలి తప్ప ఎప్పుడు పడితే అక్కడ ఎలా పడితే అలా చేయకూడదు. అండ్ కనక స్తోత్రం పఠించే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు ఏం లేవండి, నియమాలు ఏమీ లేవు. మామూలుగా మనం స్నానం చేస్తాము, ఉదయకాలం లేచి స్నానం చేస్తాము, చాలా చక్కగా శుభ్రపరచుకుంటాము, శరీరాన్ని అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత చక్కగా మగవారైతే పంచా ధోతి లాంటిది కట్టుకోవాలి, ఆడవాళ్ళైతే చక్కగా చీర కట్టుకొని చేతికి గాజులు వేసుకొని చక్కగా ఒక మంచి నిర్ణీతమైన ప్రదేశంలో కూర్చోండి, ఒక గ్రంథం ముందర పెట్టుకొని కనకధారా స్తోత్రం చదువుకోవడమే. ఆ తర్వాత నీ వ్యక్తిగత జీవితం నీది. దీనికి ప్రత్యేకంగా నియమాలు, ప్రత్యేకంగా ఇవి అంటూ ఏమీ లేవు. ఇన్నిసార్లు చదవాలని కూడా ఏమైనా ఉంటుందా లెక్క? అట్లేముండదండి. మీ సంకల్పం, ప్రతి మనిషికి ఒకటే చెప్తాను, నీ సంకల్పము, నీ ఓపిక, నీ సహనం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు నువ్వు భగవంతుని ఆరాధించు, అంతవరకు చదువుకునే ప్రయత్నం చేసుకో. అంతకు మించి అవసరం లేదు అని శాస్త్రం. ఎందుకంటే అంతకు మించి బిహైండ్ అరే నాకు వెంటనే కావాలని నువ్వు ఉద్రిక్తతతో చదివావనుకో నీకు నీరసం వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తాయి, ఆవలింతలు వచ్చేస్తాయి. నిజానికి ఏమిటి అని అంటే కనుక మామూలుగా మనం ఏదైనా స్తోత్రం చేసేటప్పుడు లేదా ఏదైనా చదువుకునేటప్పుడు చాలామందికి నేను గమనించింది ఏంటంటే ఆవలింతలు వస్తూ ఉంటాయి, లేదా కళ్ళు వాలిపోతూ ఉంటూ ఉంటాయి, లేదా నిద్రావస్థలోకి జారుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అలా రాకుండా ఉండడానికే నీ సమయము, సందర్భము, కాలము ఈ 3 కూడా చూసుకో. నీ ఓపిక, సహనం కూడా చూసుకొని ఏదైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు కనకధారా స్తోత్రాన్ని పఠించడానికి లేకపోతే ఎటువంటి నియమాలు, షరతులు ఏమీ లేవంటున్నారు కాబట్టి ఆడవారు, మగవారు ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి వీరు చెయ్యొద్దు అని ఏమన్నా చెప్తారా మీరు? ఏం లేదండి, ఎవరైనా చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకుని హ్యాపీగా చేసుకోవచ్చు. కనకధారా స్తోత్రం సంప్రదించిన తర్వాత లేదు అట్లేం లేదండి. కనకధారా స్తోత్రం ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు. ఏకాగ్రత ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, భగవంతుడు అంటే ఆ తల్లి అంటే విశ్వాసం ఉండాలి. అలా ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవు. కొన్ని స్తోత్రాలకు, కొన్ని నామాలకు, కొన్ని అష్టోత్తరాలకు పెద్ద నియమాలు ఏమీ ఉండవు. వ్యక్తిగతంగా నువ్వు మనిషిగా పుట్టినందుకు దేవతా రుణాన్ని తీర్చుకోవాలి. కాబట్టి నీకు అందించినటువంటి భాగాలు నీకు కనకధారా స్తోత్రము, ఖడ్గమాలా స్తోత్రము, సహస్రనామ పారాయణము ఇవన్నీ కూడా ఇన్ జనరల్గా ఎవరైనా చేసుకోవచ్చు అండి. ధన్యవాదాలు గురువు.